ఇండియాలో ద బిగ్గెస్ట్ మాఫియా ఏదైనా ఉంది అంటే ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్తారు బల్లగుద్ది. సో ఇందులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ అందరూ అనుకునేది ఆర్గానిక్. సో మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఆర్గానిక్ అని బల్లగుద్ది చెప్తారు? అంటే నేను ఓపెన్ గా చెప్తున్నానండి, మీరు చెప్పిన ఛాలెంజెస్ మాకు కూడా తగులుతుంటాయి. ఎందుకంటే మీరు ఆర్గానిక్ అని కవర్ పెట్టి అమ్ముతారు అంతే కదా అంటారు. మేము ఫౌండర్ ప్రామిస్ చేసినా వాళ్ళే 100% పర్సనల్ గా వాళ్ళు టేస్ట్ చేసినా కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాకపోవచ్చు. అని ఇంకోటి బ్రాండ్ లాయల్టీ కొన్ని ఉంటాయి మార్కెట్ లో, వాళ్ళ దానికన్నా ఇది పెద్ద డిఫరెంట్ గా లేదనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవ్వచ్చు. నా పాయింట్ ఒకటే, నేనేం చేశాను, నెంబర్ 1 ఇంగ్రీడియంట్ స్టోరీ వాల్ మీద పెట్టాను. మామూలుగా ఏం చేస్తారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద సీనరీస్, బ్రాండ్ అంబాసిడర్స్ ఇట్లాంటివన్నీ పెడతారు. నేను ఏం చేయాల, ఒక వాల్ మొత్తం ఇంగ్రీడియంట్ స్టోరీ పెట్టాను. ఒక పెద్ద 80 ఇంచెస్ ఎల్ఈడి పెట్టి మేము ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, వీడియో కంటెంట్ ఇచ్చాను. నెంబర్ 3 ఫౌండర్ ప్రామిస్ అని, మేము ఏమేమి ప్రామిస్ చేస్తున్నాం, మీకు దగ్గులు రావు జలుబులు రావు అని చెప్పాం. ఇవన్నీ పక్కన పెడితే మేము వాడే ఇంగ్రీడియంట్స్ ని మీరు టేస్ట్ చేయొచ్చు, పర్చేస్ చేయొచ్చు. ఆ ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ సేల్ చేసాం. ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకే రకంగా ఇవ్వమంటారు మీరు చెప్పండి. ఇక్కడ మార్కెట్ గ్యాప్ ఉందని మేము అర్థం చేసుకుని మా ఎగ్జిస్టింగ్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఇంగ్రీడియంట్ స్టోరీలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఆ ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేసి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ కింద లాంచ్ చేసి, మీరైనా నేనైనా మన ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు, ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు ఇవంతా మీరు అన్నట్లు మాఫియా అయిపోయింది, కెమికల్స్ అయిపోయింది, ట్రాన్స్పరెన్సీ లేదు, మంచి ఫుడ్ తినాలనుకుంటే మనకి ఎక్కడ దొరకట్లేదు అనుకుంటున్న ఆలోచనలో మనం అనుకుంటాం, ఎవరైనా తయారు చేయొచ్చు కదా, మనం తింటాం కదా, రేట్ ఎక్కువైనా మనం కొనుక్కుంటాం కదా అని మనం అనుకుంటాం. ఒకటి చేశాడంటే మాత్రం 100 క్వశ్చన్లు రైజ్ చేస్తాం. కరెక్ట్. సో దానికి కూడా క్లియర్ కట్ గా కన్ఫర్మేషన్, క్లారిటీ ఇవ్వడం కోసం ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ద ఆన్సర్స్.